రైట్. హైదరాబాద్లోని మలక్పేటలో లా విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముసారాంబాగ్లో పనిచేస్తున్న ఆఫీసులో ఈ ఘటన జరిగింది. మృతురాలిని లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్యగా గుర్తించారు. పనిచేస్తున్న ఆఫీసులోని అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లైంగికంగా వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసిన యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని మలక్పేటలో లా విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది. మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముసారాంబాగ్లో పనిచేస్తున్న ఆఫీసులో ఈ ఘటన జరిగింది. మృతురాలిని లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్యగా గుర్తించారు. పనిచేస్తున్న ఆఫీసులోని అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లైంగికంగా వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చదువుతుంది ఆ అమ్మాయి. ఆమె లా చదువుకుంటూ పార్ట్ టైం జాబ్ ఒక అడ్వకేట్ ఆఫీస్లో చేస్తుంది. అయితే ఆమెను చంపేసేసి ఉరేసినట్టుగా ఇచ్చేసారు. నిన్నటువంటి ఒక రాష్ట్రంలో గిరిజనుల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. ఇదే వేరే క్యాస్ట్ వాళ్ళకి జరిగితే ఇలా ఎంత ఇదవుతుండే. ఒక గిరిజన అమ్మాయి ఉన్నత చదువుల గురించి హైదరాబాద్ వచ్చేసి చదువుకున్నామంటే వేరే వాళ్ళు కావాలని చంపేసి చేసిరు. నిన్న రాత్రి చనిపోతే ఇప్పటి వరకు కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేయలేదు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, గిరిజన నాయకులు కూడా స్పందించాలి. అమ్మాయి హాస్టల్లో ఉండుకుంటూ ఒక నవీన్ అనే ఒక అడ్వకేట్ తాను జూనియర్గా పనిచేస్తాడు. నగర్ హాస్టల్లో ఉండి ముసిరాబాగ్లో ఒక ఆఫీస్లో పనిచేస్తున్న ఆమెకు చేసుకుంటే నిన్న ఆదివారం ఆమె ఏం పని ఉంటుంది. ఆదివారం అయితే ఏ అడ్వకేట్ కూడా జూనియర్లో నిలవరు. కాబట్టి ఈయన కావాలని పిలిచి వాళ్ళ ఆడ ఏం జరిగింది న్యాయాలు చూసుకోవాలి. ఆమె చంపేసేసి ఉరేసి చంపేసినట్టుగా చేసారు. వెంటనే ప్రభుత్వము కఠిన యాక్షన్ తీసుకోవాలి. వాళ్ళని నిందితులను రాత్రి జరిగితే ఇప్పటి వరకు కూడా అరెస్ట్ చేయలేదు. అమ్మాయి డ్రెస్ వేసుకుంటే వేసుకుంది, టాప్ ఉండిగా లెగ్గిన్స్ లేదు. ఆ డ్రెస్కి అయితే కన్ఫామ్గా లెగ్గిన్స్ వేసుకుంటుంది. ఆ లెగ్గిన్స్ ఎందుకు లేదు, ఆ రీజన్ చెప్పాలి. ఆమె ఏమైనా ఎవరైనా ఏమైనా ప్రాబ్లం ఉంటే తను ఆఫీస్లో ఎందుకు చేసుకుంటుంది, తన రూమ్లో చేసుకుంటుంది. వాళ్ళు ఏదో హరాస్మెంట్ చేశారు, చంపేసి వాళ్ళు చేసేసారు అని మాకు అనిపిస్తుంది. జూనియర్ లాయర్ అయినటువంటి ఇస్లావత్ శ్రావ్య గర్తాల్ ప్రాంతం చెందినటువంటి ఒక మారుపుల గ్రామానికి చెందినటువంటి ఇస్లావత్ శ్రావ్య 3 సంవత్సరాల కిందటి నుంచి ఇక్కడ లా ప్రాక్టీస్ చేస్తూ నిన్న ఆదివారం అనగానే సెలవు గుర్తుకొస్తుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఒక అడ్వకేట్ ఆఫీస్లో ఇస్లావత్ శ్రావ్యకి నిన్న ఆదివారం ఏ కారణంగా పిలిపించి లైంగిక వేధింపులు చేసి నిన్న అర్ధరాత్రి ఆమె ఉరేసుకొని చావడానికి కారణం ఏంటిది? ఆదివారం రోజు ఆఫీస్ పిలిపించడానికి కారణం ఏంటిది? ఒకవైపు పోలీసులు అరెస్ట్ చేసినట్టు చేసి మళ్ళీ ఆ అడ్వకేట్ అయినటువంటి ఆ నవీన్, రవీందర్ని వెంటనే విడుదల చేయడానికి కారణం ఏంటి? ఆమెకు లైంగికంగా ఇదంతా ఒక ప్రీ ప్లాన్గా జరిగి ఆమెని హత్య చేసే విధంగా ప్రీ ప్లాన్ కుట్ర చేశారు. కాబట్టి ఈరోజు గిరిజన సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి, ఈ ఇస్లావత్ శ్రావ్య వారి కుటుంబానికి న్యాయం జరిగే వరకు మేము గిరిజన సంఘాలుగా ఇక్కడికి వెళ్ళి కదిలే. హైదరాబాద్లోని మలక్పేటలో లా విద్యార్థిని మృతి కలకలం రేపుతుంది.
మలక్పేట పోలీస్ స్టేషన్ పరిధిలో ముసారాంబాగ్లో పనిచేస్తున్న ఆఫీసులో ఈ ఘటన జరిగింది. మృతురాలి లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్యగా గుర్తించారు. పనిచేస్తున్న ఆఫీసులోని అనుమానాస్పద స్థితిలో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లైంగికంగా వేధించి హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని కుటుంబ సభ్యులు, గిరిజన సంఘాల నేతలు ఆందోళన చేశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి జిల్లా కడ్తల్ పక్కన తండాకు చెందిన ఇస్లావత్ శ్రావ్య ఎల్బీ నగర్లోని మహాత్మా గాంధీ లా కాలేజీలో 3rd ఇయర్ చదువుతుంది. ఇదే టైంలో ఓ సీనియర్ అడ్వకేట్ దగ్గర జూనియర్గా పనిచేస్తుంది. మరోవైపు ముసారాంబాగ్లోని ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలో పార్ట్ టైం జాబ్ చేస్తుంది. ఆదివారం ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ యజమాని నవీన్ ఆఫీస్లో శ్రావ్య ఫ్యాన్కు ఉరివేసుకునుంది. దీంతో యువతి మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.